జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. సేవ్ జర్నలిజం, సేవ్ జర్నలిజం, సేవ్ జర్నలిజం, సేవ్ జర్నలిజం. కామ్రేడ్ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో చలో విజయవాడ అనే కార్యక్రమం పైన మార్చి 4వ తేదీ చలో విజయవాడ కార్యక్రమంపై సంబంధించి ఈరోజు అంబేద్కర్ ప్రగతి భవన్లో ఏపీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి జర్నలిస్టులు అందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ మేరకు జిల్లా కమిటీ సూచనల మేరకు ఏపీడబ్ల్యూజేఎఫ్ చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కొరకు ఈరోజు అంతా కూడా ఇక్కడ సమావేశం చేయడం జరిగింది. ఇందులో ప్రత్యేకించి జర్నలిస్టులకు సంబంధించినటువంటి 14 డిమాండ్లతో కూడినటువంటి ఆ మెమరాండం పైన మేము చర్చించడానికి కోసం 4వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇందులో భాగంగా పూనూరు నియోజకవర్గం నుండి ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా సోదరులందరూ కూడా విజయవాడకి అధిక సంఖ్యలో వెళ్ళడం కోసం ఈరోజు ఇక్కడ ప్రణాళిక రూపొందించడం జరిగింది. అందులో ప్రత్యేకించి జర్నలిస్టుల అందరికీ ఇళ్ల స్థలాలపైన, అదేవిధంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేసే అంశం పైన, జర్నలిస్టుల పెన్షను, తర్వాత జర్నలిస్టుల యొక్క కుటుంబానికి ఉచిత వైద్య పరీక్షల గురించి, జర్నలిస్టుల రైల్వే పాసుల పునరుద్ధరణ, ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక కింద మునుపు ప్రచురితం చేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు నిలిపేశారు తాత్కాలికంగా. కాబట్టి దాన్ని తిరిగి పునరుద్ధరించే విషయమై రైల్వే పాసు కూడా ఇంతకు మునుపు కరోనా టైంలో దాన్ని నిలిపేశారు. ఆ రద్దు చేసినటువంటి మా యొక్క రైల్వే పాసు 50% రాయితీ మీద వెళ్తుండే. కాబట్టి ఇప్పుడు తిరిగి దాన్ని పునరుద్ధరించాలనేటువంటి అంశం మీద, తర్వాత జర్నలిస్టుల యొక్క వారి యొక్క భద్రత కోసం ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనే ఒక అంశం మీద, మీడియా అకాడమీ వర్కింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక అంశం, జర్నలిస్టులకు అవార్డులు, కార్మిక బీమా వర్తింపజేయడానికి, ఆరోగ్య బీమా అమలు చేయడానికి, తర్వాత యొక్క సమాచార శాఖను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి, వాళ్ళ జర్నలిస్టులకు వృద్ధాశ్రమము, తర్వాత జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య, కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య అందించాలనే విషయం మీద మేము 20 అంశాల మీద, జర్నలిస్టులకు పెన్షన్ చెప్పాము. ఇవన్నీ కూడా మేము ఆ యొక్క చలో విజయవాడ కార్యక్రమంలో 4వ తారీఖున సమగ్రంగా చర్చించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ యొక్క సమావేశానికి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా హాజరవుతా ఉన్నారు. కాబట్టి జర్నలిస్టుల అందరి సమస్యలు ఇక్కడ ఒక వర్గం చెప్పడం లేదు. కాకపోతే పోరాడేది ఏపీడబ్ల్యూజేఎఫ్. ఇంత మునిపే ఎంతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగినది, ఎన్నో సాధించినటువంటి ఈ యొక్క ఏపీడబ్ల్యూజేఎఫ్ సంబంధించి అందరూ దయచేసి అందరూ కూడా ఈ చలో విజయవాడ కార్యక్రమానికి రావాల్సిందిగా అందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ప్రత్యేకించి దశాబ్దాలుగా పేరుకుపోయినటువంటి ఈ సమస్యలకు చెక్కు పెట్టాలి, ఈ సమస్యలను పరిష్కరించాలి. ఎందుకంటే ఇలాగే ఉండిపోతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది జర్నలిస్టుల సమస్యల పైన. కాబట్టి ఈ 14 డిమాండ్లను మేము ఎవరైతే ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా వస్తున్నారు, వారి ముందర చర్చించబోతున్నాం. చర్చించి ఈ యొక్క జర్నలిస్ట్ సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి జర్నలిస్ట్ అందరూ కూడా మేము ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాము.